శివుని తపస్సు, సతీదేవి త్యాగం, అమ్మవారి కరుణ ఇవన్నీ కలిసిన పవిత్ర క్షేత్రం ద్రాక్షారామం. ఇక్కడి మాణిక్యాంబ రూపంలో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. భక్తుల నమ్మకం అమ్మవారిని దర్శిస్తే కుటుంబ శాంతి, సౌభాగ్యం, ధైర్యం అన్నీ లభిస్తాయని భక్తుల యొక్క నమ్మకం. సింహస్థాపన సంయుక్త సర్వభూషణ పోషిత మాణిక్యాంబేశ్వరీ దేవి ద్రాక్షారామ నివాసిని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లాలో ఉన్న ద్రాక్షారామం 5 ప్రసిద్ధ పంచారామ క్షేత్రాల్లో ఒకటి. అంతేకాదు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన మాణిక్యాంబదేవి ఆలయం కూడా. దక్ష ప్రజాపతి తన అల్లుడైన శివుడిని అవమానిస్తూ యజ్ఞం చేసిన ప్రదేశం ఇదే. సతీదేవి ఆత్మాహుతి చేసుకోవడం, వీరభద్రుడు దక్షుడి యజ్ఞాన్ని ధ్వంసం చేయడం ఇక్కడే జరిగాయని పురాణాలు చెబుతున్నాయి. సతీదేవి పవిత్ర శరీర భాగాలు పడిన చోట్లల్లా శక్తి పీఠాలుగా వెలిశాయి. ద్రాక్షారామంలో అమ్మవారి మాణిక్య కాంతి వెలిసిందని, అందుకే ఇక్కడ దేవిని మాణిక్యాంబ అని పిలిచి ఆలయంలో ఇక్కడ అమ్మవారి ఎడమ చెంప పడిందని ఒక చరిత్ర. మన వితంతువు తన మరణించిన కుమార్తె జ్ఞాపకార్థం ఒక బంగారు విగ్రహాన్ని చేయించగా దానికి దైవిక శక్తులు వచ్చి ఇక్కడ కొలువైందని స్థానిక క్షేత్ర పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ దేవాలయం తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించబడింది. అద్భుతమైన శిల్పకళ, ఎత్తైన గోపురాలు, విశాలమైన ప్రాకారాలు ఈ ఆలయ ప్రత్యేకతలు. ప్రతి రాయి ఒక చరిత్రను చెబుతుంది. భీమేశ్వర స్వామి వారి లింగం ఎత్తుగా 2 అంతస్తుల వరకు కనిపించడం ఈ ఆలయంలోని ప్రత్యేక మహిమగా భావిస్తారు. అమ్మవారిని దర్శిస్తే సౌభాగ్యం కలుగుతుంది, కుటుంబ శాంతి లభిస్తుంది, భయాలు తొలగిపోతాయి, విద్య, ధైర్యం, ఐశ్వర్యం ప్రసాదిస్తుంది. ప్రత్యేకంగా మహిళలు కుటుంబ సుఖశాంతి కోసం మాణిక్యాంబ అమ్మవారిని భక్తితో ప్రార్థిస్తారు. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ఈ దేవాలయం భీమేశ్వర స్వామివారి మహిమతో పాటు అమ్మవారి కరుణకు ప్రసిద్ధి చెందింది.